కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఈ దినపు ఉపవాస కూడిక ఈ రాత్రికాల సమయంలో మీరు జరిగిస్తూ మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. ఈ దినము వాక్యము మీరు మాకు సిద్ధపరిచారు. సిద్ధపరిచిన నీ మాటలను మేము ధ్యానించుటకు సిద్ధపడుతూ ఉంటుండగా ప్రభువా, మా అందరినీ నీ మాట చేత దర్శించి మాకు కావలసినటువంటి నా తండ్రి హృదయానికి నెమ్మది సమాధానం ప్రభువా మీరే కలిగింపచేసి మీ పాదములకు ప్రభువా మమ్మల్ని మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మనము ప్రతి శుక్రవారము ధ్యానిస్తున్నటువంటి గ్రంథం హెబ్రీలకు రాసిన పత్రికలో నుండి మనం ధ్యానం చేస్తున్నాం. అట్టి కోణములో 4వ అధ్యాయములో 4వ అధ్యాయంలో ఈరోజు మనము 13వ వచనాన్ని మనము చదువుకుందాం. గతంలో 12వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం కాబట్టి మరి ఈ రోజున మనం 13వ వచనం మనం చదువుకుందాం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు, మనమెవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగానున్నది. దేని బిడ్డలారా, ఆలోచన చేయండి. వాక్యం సెలవిస్తుంది ఏంటనంటే, ఆయన దృష్టికి కనబడనిది ఏది లేదు. ఎందుకు ఆయన దృష్టికి కనబడదంటూ ఏది లేదని చెప్తున్నాడు అంటే, కలిగినవన్నీ ఆయన ద్వారా కలిగినవన్నీ ఆయన ద్వారా కలిగినప్పుడు ఎక్కడ ఏది ఉన్నదో కలిగిన వానికి తెలుసు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయనకు మరుగైనది హమ్మింగ్ వస్తుంది కొంచెం, ఆయనకు మరుగైనది ఏదియు లేదు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ ప్రపంచంలో కోట్లాది ప్రజలు ఉన్నారు. కోట్లాది ప్రజలు భూమి అంతా విస్తరించి ఉన్నారు. ఈ కోట్లాది ప్రజలు విస్తరించిన భూమి అంతటిలో ఏ ప్రాంతములో ఏ ప్రాంతవాసులు ఉన్నారో ఆ ప్రాంతం గురించి మాత్రమే వారికి తెలుసు. ఆ ప్రాంతం గురించి వారికి అదే తెలుసు. ఇంకో ప్రాంతం గురించి వారికి తెలియదు. కారణం ఏంటిదనంటే, మనము ఎన్నడూ ఆ ప్రాంతం గురించి చూడలేదు, వినలేదు. ఒకవేళ విన్నా చూసిన అంత పూర్తి అవగాహన మనకుండదు. ఒకవేళ చూసిన కొన్ని మాత్రమే మనం చూడగలుగుతాం, కొన్ని మాత్రమే మనము గ్రహించగలుగుతాం. ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా మనము తెలుసుకోవాలంటే, చూడాలి అనంటే అది ఒకరి వల్ల అయ్యేది కాదు, కొంతమంది వల్ల అయ్యేది కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుషులను మనము వారు అనుభవాలను బట్టి, వారి జ్ఞానాలను బట్టి మనం ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, ఇప్పుడు శాస్త్ర జ్ఞానం కలిగి ఉంటారు. అలాగే సివిల్ ఇంజనీరింగ్, దీంట్లో మళ్ళీ డిఫరెన్సెస్. ఇప్పుడు దేనిలో వాళ్ళు స్పెషలైజేషన్ కలిగి ఉంటారో వాటిలోనే ఎక్కువ వారికి అనుభవము
కలిగి ఉంటారు. అవి మాత్రమే వారికి తెలుసు. కాబట్టి అవి వారికి తెలుసుకున్నప్పుడు ఎక్కడ ఏమి ఉన్నాయో వారు బాగా చదువుతారు గనక వారు క్షుణ్ణంగా చెప్పగలుగుతారు. అది అంతవరకునే, వారు తెలుసుకున్నది అంతవరకునే. కానీ మిగిలిన సంగతి, మిగిలిన ప్రాంతాలు, మిగిలిన సబ్జెక్టులు వారికి తెలుస్తాయా? తెలియదు. కాబట్టి ఏ మనిషికి కూడా ప్రపంచమంతటిని గురించి ఒకే వ్యక్తికి తెలీదు. కొంతమందికి ఒక ప్రాంతం గురించి, కొంతమందికి ఒక వస్తువుల గురించి, కొంతమందికి ఒక ద్రవం గురించి, కొన్ని మెటీరియల్స్ గురించి. అంతరిక్షం గురించి తెలుసున్న వానికి భూమి గురించే తెలియదు, భూమి గురించి తెలుసున్న వానికి అంతరిక్షం గురించి తెలియదు. ఇలాగా ఎవరు దేనిని ఎక్కువగా శ్రద్ధ వహించి వాటిని తెలుసుకుంటారో వాటి గురించే వారు ఎక్కువ అనుభవాలు కలుగుంటారు, వాటిని వివరించి చెప్తారు. దేని బిడ్డలారా చూడండి, మనుషుని జ్ఞానము అంతవరకనే, మనుషుని జ్ఞానము అంతవరకనే. కాబట్టి దేవుడు మరి ఈ వాక్యమును బట్టి ఏమంటున్నాడు? ఆయనకు మరుగైనది ఏది లేదు. కారణం ఏంటిదనంటే ఆయన మరలా చూసి రావాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటిదంటే కలిగిందే ఆయన ద్వారా, కలిగిందే ఆయన ద్వారా. కాబట్టి మనం ఒకవేళ ఏ ప్రాంతమునైనా మనం సందర్శించి వచ్చినా ఆ ప్రాంతమును గురించి మనం కొంత తెలుసుకున్నా, కొంత జ్ఞానం కలిగి ఉన్నా ఎప్పటికైనా మనం మర్చిపోతాం, ఎప్పటికైనా దాని గురించి మర్చిపోతాం. ఆ సంఘటనలు, ఆ పరిస్థితులు మనం మర్చిపోతూ ఉంటాం. కానీ దేవుడు మాత్రం దేనిని గురించి, ఎవరిని గురించి, ఏ ప్రాంతమును గురించి, ఏ పరిస్థితిని గురించి ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆయన మర్చిపోడు. కాబట్టి ఆయన దృష్టికి మరుగైనది ఏదీ లేదు, ఏదీ లేదు. ఎక్కడో ఏదో జరుగుతుంది మనకు తెలియని ప్రాంతంలో, మనకి పేపర్లోనూ, టీవీలోనూ, వాట్సాప్లోనూ ఏదో విధంగా ఆ వార్త వస్తే తప్ప ఎక్కడో జరిగినటువంటి సంగతిని మనము తెలుసుకోలేం, మనంతట మనము తెలుసుకోలేం. కనుకనే వార్తలు మరి తెలియజేసేవాళ్ళు ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి పట్టణంలో, ప్రతి పల్లెలో కూడా ఒక ఛానల్కి సంబంధించిన వారు ఉంటారు. అక్కడ ప్రాంతంలో ఏం జరుగుతుందో ఆ వార్తలను అందిస్తారు. కాబట్టి వారు ప్రతి దేశంలో ఉన్న, ప్రతి దేశంలో ఉన్న, ప్రతి రాష్ట్రంలో ఉన్న, ప్రతి పట్టణంలో ఉన్న మరి ఈ యొక్క వార్తలు మరి ఈ ఛానల్ ద్వారా అందుతున్నాయి అని మనం తెలుసుకుంటున్నామంటే వీళ్ళందరూ కూడా ఆయా వార్తలు సేకరించి మనకు తెలియజేస్తారు. అంత పని చేయాల్సి వస్తుంది ప్రతి దేశంలో. ఆ దేశంలో కొన్ని స్టేట్లు, ఆ దేశంలో కొన్ని ప్రాంతాలు, లేకపోతే కొన్ని జిల్లాలు, పట్టణాల్లో మరి ఆ ఛానల్కి సంబంధించిన ప్రతినిధులు ఉంటారు, ఉండి ప్రతి విషయాలను తెలియజేస్తూ ఉంటారు. అంతే తప్ప మన వల్ల అవుతుందో తెలుసుకోవడం, వెళ్ళక్కడ తెలుసుకోవడం మన వల్ల అవుతుందా? మన వల్ల కాదు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు తన దృష్టికి మరుగైనది ఏది? నువ్వు ఎక్కడికి రా, ఎక్కడికి రా, నీ ప్లేస్ ఎందుకు మర్చిపోయినా? అక్కడి నుంచి కదలు. దేవునికి మరుగైనది ఏది కూడా లేదట, ఏది కూడా లేదంట. ఇది నిజంగా మనము ఈ మాటను గుర్తుపెట్టుకుంటే దేవుని బిడ్డలారా, అసలు ఆయన కనుదృష్టి ప్రతి స్థలములో ప్రతి మనిషితో ఉందని మనకు అర్థమవుద్ది. అలా తెలుసుకున్నప్పుడు మనము ఏమాత్రము దేవుని వాక్యానికి, ఆయన కార్యాలకు అడ్డుపడడం కానీ, విరోధంగా ఉండటం కానీ, మనము తెగించి పరిస్థితుల్లో మార్చేసుకుంటాం కానీ ఇట్లా చేయకుండా మనమందరం ఎలాగుండడానికి ఇష్టపడతామంటే ఆయన కనుదృష్టిలో
మరుగైనది ఏది లేదు కనుక నేను బహు జాగ్రత్తగా నా దేవుని దృష్టిలో ఉండాలి. మనుషులు మనుషులు మరి అనుకుంటారు ఏమని, వీడు నన్ను చూడలేదు కదా, నా గురించి ఏం తెలుసు, వీరు నా గురించి తెలియదు కదా, నా గురించి వాళ్ళకి ఏం తెలుస్తుంది అని మనము మరుగుపరుచుకుంటాం, దాచుకుంటాం దేవుని బిడ్డ. కానీ దేవునికి మాత్రం మరుగైనది ఏది లేదట, మరుగైనది ఏది లేదట. ఆయన కనుదృష్టి అంత తేటగా ఉంటుంది అన్నమాట. మన వయసును బట్టి మన కనుదృష్టి మారిపోద్ది, మన చూపు మారిపోద్ది, వయస్సును బట్టి మారిపోతూ ఉంటుంది. కానీ దేవుని యొక్క కనుదృష్టి ఎన్నడూ మారదు, ఎన్నడూ మారదు, ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉంటుంది. కనుక యుగ యుగాలలో నుండి ఉన్నటువంటి మనుషులందరి గురించి ఆయనకి తెలుసు. వారి చరిత్రలు తెలుసు, వారి బ్రతుకులు తెలుసు, వారి పరిస్థితులు తెలుసు. ఈ యుగ సమాప్తి వరకు ప్రతి ఒక్కరి డేటా ఆయన దగ్గర ఉంటుంది. ప్రతి ఒక్కరి డేటా దేవుని దగ్గర ఉంటుంది. ఈ రోజున ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి డేటాలు ఆయా దేశాలు మంత్రుల దగ్గర, దేశాల ప్రధానుల దగ్గర, గవర్నమెంట్ సర్వెంట్స్ దగ్గర, దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి డేటా ఉంటుంది. ఆధార్ కార్డుని బట్టి, పాన్ కార్డుని బట్టి, ఓటర్ ఐడిని బట్టి నువ్వేంటో మనమేంటో అనేది ఎక్కడున్నా సరే దేవుని బిడ్డలారా తెలిసిపోతుంది ప్రభుత్వానికి. అది అంతవరకునే పరిమితం. కానీ ఈ భూమి ప్రపంచం అంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా అది ఎవరి దృష్టిలో ఉంది? ఆ డాటా ఎవరి దగ్గర ఉందట? దేవుని దగ్గర ఉంది. కాబట్టి మనము తప్పించుకోవడం వల్ల కాదు, మన వల్ల కాదు తప్పించుకోవడం. కాబట్టి ఈ సత్యాలను ఎరిగినటువంటి మనము దేవునికి లోబడిపోవడం తప్ప ఇంకా ఏది కూడా లేదు మనకి. చెప్తున్నాడు 13వ వచనంలో, మరియు ఆయన దృష్టికి ఏంటంట, ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. ఎందుకు అంటే ఆయన సృష్టికర్తకు సృష్టమును గురించి తెలీదా? దేని బిడ్డలారా, సృష్టికర్తకు సృష్టమును గురించి తెలియదా? ఒక తల్లి, ఒక తండ్రి ఒక చిన్న బిడ్డకు జన్మనిస్తే వారు కొన్ని ఏళ్ల పాటు ఆ నెలల వయసులో ఉన్న బిడ్డలు దూరమైనప్పుడు వారిని తల్లిదండ్రులే గుర్తుపట్టరు. కన్న తల్లిదండ్రులే వారిని గుర్తుపట్టరు దేవుని బిడ్డలారా. కానీ దేవుని యొక్క మహా గొప్పతనం ఏంటో తెలుసా? ఈ రోజున చాలామంది మరి పిండముగా కడుపులో ఉన్నప్పుడే ఆ పిండాన్ని తొలగించేసుకుంటున్నారు. ఎదిగిన తర్వాత, పుట్టిన తర్వాత కూడా తల్లిదండ్రులు దూరం చేసుకుంటున్నారు, చంపేసుకుంటున్నారు, తీసేసుకుంటున్నారు. కానీ పుట్టిన తర్వాత మాత్రమే కాదు దేవుని దృష్టికి తెలియడం, పిండముగా ఉన్నప్పుడు కూడా. అందుకనే నిన్ను నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు, పిండముగా ఉన్నప్పుడే నిన్ను నేను చూశానంటాడు దేవుడు. ఎందుకంటే ఆ పిండం వేసింది దేవుడే, పిండం వేసిందే దేవుడు. పిండం వేసిందే దేవుడు అయినప్పుడు ఆ పిండం ఎలాగా అది ఫార్మేషన్ కావాలంటే దాన్ని ఎలాగ అవయవాలు పొదిగింపబడాలో, ఎలా ఎదగాలో అన్నీ దేవుడు అనుమతించటం బట్టి ఆ పిండం యొక్క స్థితిగతులు మారుతూ ఉంటాయి రోజులు గడిచే కొలది. కనుక దేవుని బిడ్డలు గ్రహించండి. మనం అనుకుంటాము ఈ పిండమును నేను తీసివేసుకున్నాను కనుక ఏ మనుష్యుడు నన్ను చూడలేదు, ఎవరికి తెలియదు అని సర్వసాధారణమైన మనుషులుగా మనము ఏ తప్పు చేయని వారుగా బ్రతికేస్తుంటాం.
కానీ పిండమును పెట్టినటువంటి వానికి దేవుడు తప్పించుకోగలుగుతామా? ఆయన కంటి దృష్టి నుండి, మనుషుల దృష్టి నుండి తప్పించుకోవచ్చు. తప్పించుకోవడం వలన దేవుని బిడ్డలారా ఎటువంటి నష్టం ఉండదు. మనుషుల దృష్టి నుండి తప్పించుకోవడం వల్ల ఏ నష్టం లేదు. కానీ దేవుని దృష్టి నుండి తప్పించుకోవడం అనేది అసాధ్యం. ఎందుకంటే పిండంగా తీసివేసుకున్నటువంటి ఆ తల్లి ఆ బిడ్డ ఎలాగ స్త్రీనా, అంటే ఒక బాలుడా లేకపోతే ఒక స్త్రీనా ఒక పాపన అనేది తెలియకపోవచ్చేమో, కానీ ఆ పిండం వేసినప్పుడే బాబునో పాపనో అన్న సంగతి దేవునికి తెలుసు. ఇది ఎప్పుడు మనకు తెలుస్తుందో తెలుసా? దేవుని బిడ్డలారా, మనం పిండక తీసివేసుకున్న పరిస్థితులు మనకుంటే, ఒకవేళ చంటి బిడ్డగా ఉన్నప్పుడే ఆ బిడ్డను పాడవేసి చంపేసో మనం ఎరగని పరిస్థితుల్లో మనం ఉండిపోతే, ఆ పిండమును తీసివేసుకున్న బిడ్డ కూడా మనం పరలోకములో ఇదిగో నీ తండ్రి అని చెప్తాడంట దేవుడు. ఆ పిండాన్ని ఆ బిడ్డకు దేవుడు చెప్తాడంట. దేని బిడ్డలారు చూడండి, దేవుడు మాత్రం విడిచిపెట్టాడు. అది నెల పిండమైనా, 2 నెలల పిండమైనా, 3 నెలల పిండమైనా మనము తీసివేసుకుంటే గనుక దేవుని బిడ్డలారా, దాని గురించి దేవుడు ఏ మాత్రం కూడా మనలను విడిచిపెట్టాడు. కనుక బహు జాగ్రత్తగా మనము ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయన సృష్టము ఏమన్నాడు? ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియో చూసారు. ఆయన దృష్టికి కనబడిన సృష్టం అంటే లోకం ఆయన ద్వారా కలిగింపబడింది. కాబట్టి కనబడనది అంటూ ఏదిలో చిన్న జీవి కూడా మనకు కనబడదేమో, అది ఎక్కడ పుడుతుందో మనకు తెలియదేమో, ఎలా పెరుగుతుందో మనకు తెలియదేమో, కానీ పుట్టించిన దేవునికి ప్రతి చిన్న జీవి మొదలుకొని పెద్ద జీవి వరకు దేవునికి తెలుసు. ఆయనకు మరుగైనది ఏది లేదు. కనుక దేవుని బిడ్డలారా చూడండి, దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 16:9. 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వచనం మనము చదువుకుందాం. తన ఎడల యథార్థ హృదయములను గలవారిని బలపరచుటకే యెహోవా కనుదృష్టి లోకమంతట సంచారము చేయుచున్నది. దేని బిడ్డలారా ఆలకించండి. ఏమంటున్నాడు? తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచటానికి. ఎందుకంట కనుదృష్టి సంచరించేది? ఎందుకంట యథార్థ హృదయాలను బలపరచటానికి. గతంలో మనము ధ్యానం చేసాం, మనము కఠిన హృదయము కలిగిన వారుగా ఉండకూడదని. అంతేనా? చెడ్డ హృదయం కలిగిన వారుగా మనము ఉండకూడదు అని దేవుడు హృదయాల గురించి మాట్లాడాడు. కనుక ఇప్పుడు దేవుని యొక్క కనుదృష్టి ఏం చేస్తుందంట? లోకమంతా తిరుగుతూనే ఉంటుంది. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. ఆయన దృష్టికి మరుగైన సృష్టం ఏదీ లేదు. దేని బిడ్డలారా, లోకమంతా దేవుని యొక్క కనుదృష్టిలో ఉంది. మనం చదువుకున్న బుక్స్లో ఏమనంటే భూమి గుండ్రంగా ఉందని. ఆ గుండ్రంగా ఉన్న భూమి ఏం చేస్తుంది? నిలకడగా అలాగే ఉంటుందా?
తిరుగుతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. ఆ భూమి తిరుగుతూనే ఉంటుంది. అంటే దేవుని బిడ్డలారా చూడండి, దేవుని యొక్క కనుదృష్టి ఇప్పుడు సృష్టించిన భూమి మీద దేవుని యొక్క కనుదృష్టి ఎదుట అదేమవుతుంది? తిరుగుతుంది. తిరుగుతుంది. దేవుని బిడ్డ ఏదైనా ఒక చక్రం తిరుగుతున్నప్పుడు మనము ఆ చక్రం చుట్టూ మన దృష్టి సంచరిస్తున్నా కాన్స్టెంట్గా కనబడదు మనకి. ఆ వస్తువు ఇలా మన ఎదుట దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే అది మనకు తేటగా కనబడుతుంది. తర్వాత అదంతా పైకి వెళ్ళిన తర్వాత అది మనకు క్లియర్గా కనబడదు. కానీ దేవుని దృష్టికి ఎలాగుంటుందట? స్పష్టంగా ఆయన ఏ దిక్కుకు వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. ఈ దిక్కు నుండి ఆ దిక్కుకు, ఈ దిక్కు నుండి ఈ దిక్కుకు ఆయన అక్కడ అక్కడ తిరగాల్సిన అవసరము లేదు. ఆయన సియోనులో నుండి ఏం చేస్తాడు? చూస్తుంటాడు. భూమి మీద ఉన్న ప్రజలందరూ చూస్తాడు, మనుషులందరూ చూస్తాడు ఆయన. కాబట్టి ప్రతి మనిషి గురించి ఆయనకు తెలుసు, ప్రతి జీవి గురించి ఆయనకు తెలుసు. కనుక సృష్టము, ఆయన కనుదృష్టిలో సృష్టము అనేది దాగి ఉండడం జరగదు. అందుకనే అంటున్నాడు ఇక్కడ, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకే యెహోవా కనుదృష్టి లోకమంతట ఏం చేస్తుందంట? సంచరిస్తుందంట. అంటే తన ఎడల అన్నాడు అనంటే అది వ్యక్తిగతంగా మనం తీసుకోవాలి. తన ఎడ లోకములో ఉన్న ప్రతి మనిషి, లోకములో ఉన్న ప్రతి మనిషి తన ఎడల అనంటే నా ఎడల అని నేను అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు లోకములో నేను ఒక్కడిని, లోకంలో ఉన్న వారిలో నేను ఒక్కడిని. ఇప్పుడు ఈ లోకమంతా కూడా సంచారం చేస్తున్నాడు కనుదృష్టిలో నేను ఖచ్చితంగా దేవునికి కనబడుతున్నాను, తేటతెల్లగా కనబడుతున్నాను. ఆయనకి మరుగై ఉండడానికి ఏది అడ్డు లేదు. ఎంత అడ్డుబండ పెట్టుకుని నువ్వు దాక్కున్నా ఆ అడ్డుబండలో నువ్వు కనబడతావు. ఆ అడ్డుబండలో మనం కనబడతాం. కనుక దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. తన ఎడల యథార్థ హృదయములు గల వారిని బలపరచటానికట. ఆయన దృష్టి సంచరించే దేని కొరకు? మనల్ని బలపరచటానికి. ఎందుకని? ఆయన దృష్టిలో బలహీనులుగా మనము కనబడినట్లయితే ఆ బలహీనత నుండి మనల్ని విడిపించటానికి, బలహీనతల నుండి దేవుడు మనల్ని విడిపించటానికి బలవంతుడైనటువంటి దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉండడం అవసరం. అందుకనే మనం అడగాలి, ప్రభువా నీ కనుదృష్టి నా మీద నుండి తొలగించొద్దయ్యా. తొలగిస్తే మనకే నష్టం. తొలగించబడితే నీవు ఆయన దృష్టిలో విసర్జింపబడినటువంటి వాడవు, దానవు కింద అయిపోతావు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఆయన కనుదృష్టిలో ఖచ్చితంగా ఉండాలి. ఆయన కనుదృష్టిలో ఉండాలి. చాలామంది ఒక నాయకుడు వస్తే ఆ నాయకుడి దృష్టిలో నేను ఉన్నానా లేదా, ఆ అధికారి దృష్టిలో నేను ఉన్నానా లేదా, నన్ను గుర్తుపట్టాడా లేదా అనే ఆలోచన ప్రతి మనిషి కలిగి ఉంటాడు. ఆయన గుర్తుపడితే పర్వాలేదు, నన్ను గుర్తుంచుకున్నాడు అనే సంతోషం మనకు కలుగుతుంది. నాకు తెలుసు అనే ఆనందం మనకు కలుగుతుంది. తెలియని వ్యక్తికి ఎంతసేపు నువ్వు ఎదురుగా ఉన్నా, దేవుని బిడలారా, తెలియని వ్యక్తి ఎదుట నువ్వు ఎంతసేపు ఆయన కనుదృష్టిలో ఉన్నా
ఎటువంటి ప్రయోజనము ఉండదు ఉండదు. మనుషులు మనల్ని లెక్క కట్టరు. కాబట్టి దేవుడైతే ప్రతి మనిషిని సృష్టించాడు కనుక, దేవుని బిడ్డలారా, మనమందరం బలహీన పడకుండా ఉండడానికి, బలహీనలు కాకుండా ఉండడానికి మనకు ఎవరి దృష్టి అవసరం? దేవుని కనుదృష్టి అవసరం. మనం బలహీన పడకూడదు అని అనుకుంటే మనందరి మీద ఉండవలసిన దృష్టి ఎవరిది? దేవుని దృష్టి. అధికారుల దృష్టి కాదు, డబ్బు కలిగిన వంటి వారి దృష్టి కాదు, పేరు ప్రతిష్టతలు కలిగినటువంటి వారి దృష్టి కాదు. దేని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితులు చాలా సంఘాలు కూడా ఉంటాయి. ఎందుకనంటే ఆ సేవకుడు దృష్టిలో కొంతమందే కనబడుతుంటారు, మిగిలిన వారు దేవుడేమో ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది, ప్రతి ఒక్కరి మీద కనుదృష్టి ఉందని ఆయన చెప్తుంటే, సేవకులు ఏం చేస్తున్నారు? కొంతమందిని దృష్టిలో పెట్టుకుంటారు, కొంతమందిని. ఈ లోపాలు సేవకులు కూడా ఉంటాయి, బలహీనతలు అవి. తప్పది, చాలా తప్పు. బలహీనులు ఉంటారు, గాయమొందిన వారు ఉంటారు, శోధింపబడుతున్న వారు ఉంటారు, తప్పిపోతున్న వారు ఉంటారు, పడిపోతున్నటువంటి వారు ఉంటారు. ఎన్నో రకరకాల విశ్వాసులు సంఘంలో ఉంటారు. నాకు నచ్చిన వారి మీద నేను దృష్టి పెడతానంటే, నాకు నచ్చిన వారిని దగ్గర తీసుకుంటానంటే, నాకు నచ్చిన వారి గురించి ప్రార్థన చేస్తానంటే అది సరైనది కాదు. దేవుని దృష్టే ప్రతి ఒక్కరి మీద ఆయన సంచారం చేస్తున్నప్పుడు ఒక సేవకుడు దృష్టి కూడా ఎట్లా ఉండాలి? సంఘమంతటి మీద సంచారం చేయాలి దేవుని యొక్క కను దృష్టి. నాకు కూడా బోధన ఇది, నాకు కూడా పాఠమే ఇది. నాకు ఈ విధంగా పాఠం నేర్పిస్తున్నాడంటే మీకు వర్తించదా? మీ మీద కూడా దేవుని కనుదృష్టి ఉంది కాబట్టి మీరు కూడా ప్రతి విశ్వాసం మీద దృష్టి ఉంచాలి. నీకు నచ్చిన వారి మీద కాదు, నీకు నచ్చిన వారితో స్నేహం కాదు, నీకు నచ్చిన వారితో మాత్రమే మాట్లాడడం కాదు, నీకు నచ్చిన వారికి మాత్రమే సహాయం చేయడం కాదు. ప్రతి ఒక్కరిని కూడా ఏకదృష్టితో మనము చూడాలి. బలహీనులను లేపాలి పైకి. దేవుడేమన్నాడు ఇక్కడ? బలపరుచుటకు అన్నాడు, అంతేనా? బలపరచుటకు. ఆయన కనుదృష్టి ఎందుకు సంచారం చేస్తుంది? బలపరచటానికి. మనం బలహీనులు మన దేవునికి తెలుసు. దేవుని బిడ్డలారా, బలహీనులు మన దేవునికి తెలుసు. కాబట్టి ఆయన దృష్టి ఎందుకు సంచారం చేస్తుందంటే, మనము బలహీనులమై ఎక్కడ పడిపోతామో, ఎక్కడ తప్పిపోతామో, ఎక్కడ శత్రువుకి చిక్కబడిపోతామో, ఎక్కడ శోధింపబడతామో అని బలపరచడానికి ఏం చేస్తున్నాడంట? సంచారం చేస్తున్నాడంట ఆయన. చూసారు ఎంత జాగ్రత్త వహిస్తున్నాడు. మనం అనుకుంటూ ఉంటాం, ప్రభుకు నా మీద ప్రేమ లేదేమో, ప్రభుకు నా మీద కృప లేదేమో, ప్రభు దృష్టిలో నేను విలువలేని వాడినేమో, విలువలేని దానినేమో, ప్రభువుకి మరి నేను ఇష్టము లేదేమో అని మనము నిందించుకుంటాం, మనకు మనం తక్కువ చేసుకుంటాం, మనము దేవుని బిడ్డలారా మనమే తొలగిపోవడానికి ప్రయత్నం చేస్తాం. అది మన ఆలోచన. కానీ దేవుని ఆలోచన ఎప్పుడు కూడా అందరి మీద ఒకే విధంగా ఉంటుంది. ధనవంతుల మీద మాత్రమే కాదు ఆయన దృష్టి ఉండేది. అందుకని దేవుడేమన్నాడు? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. దేవుడు మరి ధనవంతుల కొరకు చెప్పాడు కదా. కానీ దేవుడు చెప్పింది ఏంటి? నీకు కలిగిన దాని విషయంలో నువ్వేం చేయాలి? ఒకటి కలిగి ఉంటే రెండు సంపాదించుకునేటట్టుగా ఉండాలి. రెండు కలిగి ఉంటే మూడు సంపాదించుకునేటట్టుగా ఉండాలి.
అలాగ ఉండాలి తప్ప, దేవుని బిడ్డలారా, నా మీద దృష్టి ఉండదు దేవునికి, ధనవంతుల మీద మాత్రమే ఉంటుంది, దేవుడు వాళ్ళనే ఆశీర్వదిస్తాడు అనడం తప్పు. ఈ లోకం యొక్క నానుడు ఏంటి? దేవుని బిడ్డల, డబ్బున్న వాడి దగ్గరికే డబ్బు వెళుతుందంటారు. వాళ్ళకే లాటరీలు తగులుతాయి, వాళ్ళకే డబ్బు వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోతుంటుంది. కానీ దేవుడు ఏమన్నాడు? ధనవంతుడు పరలోక రాజ్యంలో, మరి ధనం వాడి దగ్గర బాగుంటుంది, కోట్లు కోట్లు వేల కోట్లు ఉంటాయి. ఇలా వేల కోట్లు ఉంటాయి. కానీ మరి పరలోక రాజ్యం ఎవరికి ఉంది? చూసారు ఎంత గొప్ప విషయమో. డబ్బు ఆడ దగ్గరికే వెళుతుంది, మన దగ్గర లేదు. కానీ రాజ్యం ఎవరికి? మరి వాడికి లేదు. మరి కాబట్టి ఆలోచన చే, దేవుడు మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడనంటే, అన్నిట్లో లేని వాళ్ళమే కావచ్చు, లేని వాళ్ళమే కావచ్చు, ఎవరితో సరిపోల్చుకుందామన్నా మనకు కుదరకపోవచ్చు. కానీ దేవుని బిడ్డలారా, నువ్వు సరిపోల్చుకోవటానికి ఒకటి ఉంది. నువ్వు డబ్బుతో సరిపోల్చుకోవడానికి నీకు స్తోమత ఉండదేమో, బంగారంతో సరిపోల్చుకోవడానికి స్తోమత ఉండదేమో, చదువుతో ఉద్యోగంతో పోల్చుకోవడానికి ఉండదేమో. కానీ దేవుడు ఏమిచ్చాడో తెలుసా? ఆయనతో సరిపోల్చుకోవడానికి మనకు అవకాశం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత గొప్పవాడు. ఎవరికి లేని అవకాశం ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. ఆయనతో సరిపోల్చుకోవడానికి. ప్రభువా, నీలాగున్నానా? నీలాంటి ప్రేమ కలిగి ఉన్నానా? నీలాంటి కనుకరం కలిగి ఉన్నానా? నీలాంటి క్రమం కలిగి ఉన్నానా? నీలాంటి మాట నేను కలిగి ఉన్నానా అని ప్రభుతో పోల్చుకోవడానికి మనకిచ్చాడండి. ఇప్పుడు ధనవంతుడు వచ్చి మనలాగా ఇక్కడ కూర్చోమంటే కూర్చుంటాడు? వాడికి స్పెషల్ కుర్చీ చేయాలి, స్పెషల్ హానర్ చేయాలి, అన్నీ స్పెషల్ ఉండాలి. అయినా కొంతసేపు కూర్చోవడం కష్టమైపోతుంది, బిజీ. ఈరోజు నాయకులు పిలుస్తారు చాలామంది సంఘాలు, సేవకులు, వారిని గౌరవించాలని. కానీ వస్తారు, ఎంతసేపు ఉంటారు చెప్పండి? చివరిదా ఒక విశ్వాసం వచ్చినట్టు వచ్చి చివరిదాకా బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్తాడా? వెళ్ళడు. ఆడికి పని లేకపోయినా తన విలువను కాపాడుకోవడానికి నాకు ఇంకా చాలా బిజీ ఉన్నది అని చెప్పేసేసి 5-10 నిమిషాల నుండి వెళ్ళిపోతాడు. సరిపోతుందా? ఏం బిడ్డలారు, ఒక సేవకుడు పిలిస్తే వచ్చాడు అంతే తప్ప దేవుడు పిలిస్తే రాలేదు. మనము దేవుడు పిలిస్తే వచ్చాం. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు పిలిస్తే వచ్చినటువంటి మనకందరికీ దేవుడు ఏం సిద్ధపరిచాడు? పరలోకం సిద్ధపరిచాడు. డబ్బు లేదు, ఐశ్వర్యం లేదు, పేరు ప్రతిష్ఠితులు లేవు. ఎవరితో ఈ లోకంలో ధనవంతులతో తలతూగటానికి మనకు బలం లేదు. అయినా దేవునితో సరిపోల్చుకోవడానికి మనకు గొప్ప అవకాశం ఇచ్చాడు. దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ అవకాశం ఎవరైతే సద్వినియోగపరుచుకుంటున్నారో దేవుని బిడ్డలారా, వారిని బలపరచటానికి దేవుని యొక్క కనుదృష్టి మన మీద సంచారం చేస్తుంది. ఈ రోజున బలహీనులమే మనం, బలహీనమైన ఘటముల మనం. కాబట్టి ఎక్కడ బలహీన పడిపోతామో, ఎక్కడ తప్పిపోతామో అని బలహీనులమైనటువంటి మనలను తన వాక్యము చేత దర్శించి మనలో ఉన్న సమస్త బలహీనతలన్నిటిని కూడా తీసివేసి మనల్ని బలవంతులుగా చేస్తున్నాడు. ఆత్మలు బలవంతులుగా చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎవరు గొప్పవారండి? కనుదృష్టి లోకమంతా మీద ఉంది.
కానీ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఆలోచన చేయట్లేదు, మనం ఆలోచన చేస్తున్నాం. అమ్మో, దేవుని దృష్టి లోకమంతా సంచారం చేస్తుంది కాబట్టి ఆ దృష్టి నా మీద కూడా ఉంది, ఆ దృష్టి నా మీద కూడా ఉంది కాబట్టి నేను ఉండవలసిన స్థలం ఇది, నేనుండవలసిన స్థలం ఏది, నేను ఎక్కడుంటే నా దేవుడును కనుదృష్టి నా మీద నిలిపి నాలో ఉన్న బలహీనతలు తొలగిస్తాడు అనేది మనం ఆలోచన కలిగి ఉండాలి. ఈ స్థలములో ఈరోజు మన కూడికను బట్టి కూడుకున్నాం. మన మీద దేవుని కనుదృష్టి ఉంది. ఎందుకు కనుదృష్టి ఉంది? మనము ఎందులో బలహీనమో మీ గురించి నాకు తెలియదు. మీరొక్కొక్కరి గురించి ఒకరికొకరికి ఎవరు బలహీనతలు ఎవరికి తెలియదు. మనందరి బలహీనతలు దేవునికి తెలుసు. మనందరి బలహీనతలు దేవునికి తెలుసు. కాబట్టి ఎవరి బలహీనతలు వారే దేవుని దగ్గర చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన కనుదృష్టి అందరి మీద ఉంది కాబట్టి, అందరి మీద ఉంది కాబట్టి మన బలహీనతలన్నీ కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు విడిచిపెట్టేసేయాలి. ఎవరికి ఎటువంటి బలహీనతలు ఉండనివ్వండి, కానీ దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడంటే మనందరి మీద దేవుని కనుదృష్టి ఉంది. ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? మన బలహీనతలను విడిచిపెట్ట. బలహీనులను బలపరచుటకే కదా ఆయన కనుదృష్టి మన మీద నిలిపింది. ఇప్పుడు మాట్లాడుతున్న దేని కొరకు? మనల్ని ఎంతో డబ్బు ఇచ్చేసి పెంచడానికి కాదు, గొప్ప గొప్ప బంగళాలు ఇవ్వటానికి కాదు, పేరు ప్రతిష్టతలు సమాంతులుగా మనం పిలవబడ్డానికి కాదు, పరలోకములో మనము ధనవంతులుగా ఉండడానికి, పరలోకపు ఆస్తిని సంపాదించుకోవడానికి మనమందరము కూడా దేవుని సన్నిధికి వచ్చాం. మనలో ఉన్న బలహీనతలన్నిటిని కూడా విడిచిపెడితే మనము బలవంతులమవుతామని దేవుడు తన కనుదృష్టి ఈ రోజున ఈ సమయంలో మన మీద నిలుపుతున్నాడని మనం గ్రహించాలి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇక్కడ అంటున్నాడు ఏంటనంటే, దేవుని బిడ్డలారా చూడండి, ఇంకొక వచనం మనం చూద్దాం. కీర్తన గ్రంథంలో 14వ అధ్యాయం 2వ వచనం. చాలు. దేవుని బిడ్డలారా చూడండి, ఎందుకు ఆయన కనుదృష్టి, ఎందుకు ఆయన కనుదృష్టితో వెతుకుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఎందుకు సంచారం చేస్తున్నాడు అంటే వివేకము కలిగి. ఈరోజు ఈ కూడికను బట్టి దేవుని కనుదృష్టి మన మీద ఉన్నట్టుగా దేవుడు మనకు ఖచ్చితంగా జవాబిచ్చాడు. అయితే ఆయన ఇంకొక మాటలో ఏమంటాడంటే, నా కనుదృష్టి నేను ఎందుకు నిలుపుతున్నాను అని అంటే, బలహీనులనబడిన వారు ఎవరైనా ఉంటే నా మాటలను బట్టి వారు బలహీనతలను విడిపింపబడతారని. రెండవదిగా వివేకము కలిగి దేవునిని కలరేమో. చూసారా, ఎందుకని కనుదృష్టి మన మీద ఉంది? వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడట. ఆకాశము నుండి చూస్తున్నాడు. ఆకాశము నుండి చూస్తూ ఈ స్థలములో కూడిన మనలను ఏం చేస్తున్నాడట? పరిశీలిస్తున్నాడట. పరిశీలించుట మనకు మేలు, పరీక్షింపబడుట మనకు మేలు. పరీక్షింపబడితే బలహీనతలు బయటపడవు, పరీక్షింపబడితే రోగం బయటికి రాదు, పరీక్షింపబడితే
వ్యాధి నిర్ధారణ కాదు. పరీక్షింపబడితే నువ్వు ట్రీట్మెంట్ తీసుకోలేవు. నీవు పరీక్షింపబడితేనే నీకు ప్రయోజనం. పరీక్షకు అప్పచెప్పుకోలేదనుకోండి, లేక పరిశీలనకు అప్పచెప్పుకోలేదనుకోండి, బలహీనతలు ఎలాగ తొలగిపోతాయి? ఆలోచన చేయండి. పరీక్షింపబడపోతే రోగం ఎలా బయటకు పోతుంది? పరీక్షింపబడపోతే ట్రీట్మెంట్ ఎలా దొరుకుతుంది మనకు? కాబట్టి దేవుని బిడ్డలారా, పరీక్షింపబడుట మనకు మేలు. పరీక్షింపబడుట మేలు. పరీక్షింపబడకపోతే మనకు కీడు, తెలుసా? నష్టం. పరీక్షింపబడకపోతే మనకు నష్టం, కష్టపడాల్సి వస్తుంది. పరీక్షింపబడి వారి జీవితాలు ధన్యకరంగా మలచబడతాయి. అది మనం పరీక్షింపబడడం. దేవుని వాక్యము చేత, దేవుని కనుదృష్టితో మనం పరీక్షింపబడాలి. పరీక్షింపబడపోతే దేవుని బిడ్డలారా, అది చాలా నష్టం కలుగుతుంది. ఏదైనా ఆహార పదార్థాలు వండి మనం తినాలి అని అనుకున్నప్పుడు అందులో రాళ్ళున్నాయా, అందులో చెత్త ఉన్నదా, అందులో ఇంకా మరింకే పురుగులు ఉన్నాయా, ఇంకేది ఉంది అని వాటిని బాగు చేసుకొని మనము వాటిని వండి తినడానికి ఎలాగ ఇష్టపడుతుంటామో, దేవుడు కూడా మనల్ని బాగు చేసి ఆయన యొద్దకు చేర్చుకోవడం ఆయనకి ఇష్టం. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని అందుకు పరిశీలించాలి. ఆయనతో పరిశీలింపబడకపోతే వ్యాధిలాగానే ఉంటుంది, నష్టంలాగానే ఉండిపోతుంది, దారిద్రతలాగానే ఉండిపోతుంది, బలహీనతలాగానే ఉండిపోతాయి. ఇవి తొలగిపోవాలని నిజంగా దేవునిని కోరుకుంటే నీ బలహీనతలేంటో, నా బలహీనతలేంటో, మనందరి బలహీనతలేంటో ఆల్రెడీ ప్రభుకు తెలుసు. కాబట్టి ప్రభుకు తెలుసు అని మనము వివేకముతో మనము ఆలోచన చేసి, ప్రభువా, ఇదిగో నాకు ఈ బలహీనత, నాకు ఈ రోగం, ఈ ఆటంకం అని నువ్వెప్పుడైతే నువ్వు గుర్తుపట్టుకుంటావో, అది కనుదృష్టి నిలిపినటువంటి వాని ఎదుట విడిచిపెట్టేసేయాలి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనది కాని వస్తువు ఏదైనా ఒకరి దగ్గర నుండి తీసుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు, వారు చూస్తూ ఉన్నప్పుడు తీసుకెళ్ళగలుగుతామా? చెప్పండి. ఆ వస్తువు మీద మనకిష్టం కలిగింది, కావాలని కోరుకుంటున్నాం, వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, అడిగినా ఇవ్వరు. అలాంటప్పుడు మనసు చెడిపోయి కోరిక బలపడి ఏం చేస్తుంది? వాళ్ళు చూడనప్పుడు ఆ వస్తువును పట్టుకెళ్ళిపోతాం. అవునా కదా? ఆ వస్తువును పట్టుకెళ్ళిపోతాం. వారు చూడలేదు, ఫ్రీ అయిపోతారు. ఏం కాదులే, అయిపోయింది అనుకుంటాం. కానీ ఆ సమయంలో దేవుని కనుదృష్టి లేదా? గెహాజీ మీద కనుదృష్టి లేదా? ఆకాను మీద కనుదృష్టి లేదా? ఆకాను మీద కనుదృష్టి లేదా? తప్పించుకోగలిగారాళ్ళు. ఎక్కడ దాచిపెట్టినా బయటపడాల్సి వచ్చింది. వారి జీవితాలు క్లోజ్ అయిపోయినాయా లేదా? ముగిసిపోయినాయా లేదా? ఎవరు చూడలేదు అనుకున్నారు, ఏం కాదను కూర్చో అక్కడ. ఎవరు చూడలేదు అనుకున్నారు, ఏం కాదని అనుకున్నారు. వారు పట్టబడమే కాకుండా వారి జీవితాలు ముగిసిపోయాయి, అంతరించిపోయాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితాలు మనము చేసిన చెడ్డ పనులను బట్టి
చెడ్డ కార్యాలను బట్టి ముగిసిపోకుండా ఉండాలి అని అనుకుంటే, దేవుని దృష్టిలో చిరకాలము మనము జీవించాలి, క్షేమకరంగా ఉండాలి అని అనుకుంటే, తెలియక తెలిసి ఎన్నో పొరపాట్లు చిన్న వయసు నుండి మనమందరూ చేసుకుంటూ వచ్చిన వాళ్ళమే. వాటిని గుర్తుపట్టుకొని మనము ఏం చేయాలి? ప్రభువా, నాకు ఈ బలహీనత ఉండబట్టే కదా నేను ఈ పనులు చేశాను, దొంగిలించాను, లేకపోతే అవి చేశాను, ఇవి చేశాను అని అనుకున్నప్పుడు దేవుడు ఒప్పుకుంటాడు, ఒప్పుకోడా? విడిచిపెడతానన్నప్పుడు కదా. కాబట్టి వాటన్నిటిని తీసేసి ఆయన దగ్గర చేర్చుకుంటాడు. ఒక బలహీనత అనేది మనిషి నైజం, అది నేచర్, ఒక మనిషి నేచర్. కాబట్టి ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. మనం ఒప్పుకొని విడిచిపెడతామని. ఒప్పుకొని విడిచిపెట్టువాడు, అవునా కదా? ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి మనము ఎవ్వరం గొప్పవరం కాదు, ఎంత పెద్ద సేవకుడైనా, ఎంత చిన్న సేవకుడైనా, ఎంత బలమైన విశ్వాస అయినా, ఎంత క్రింది విశ్వాస అయినా, అందరూ ఏదో బలహీనతలకు గురైనటువంటి వారే. అయితే ఆ బలహీనతతో అలాగే దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, ఆ బలహీనతల నుండి విడిచిపెట్టించటానికి ఆయన కనుదృష్టి మన మీద నిలుపుతున్నాడు. నిలిపి ఏం చేస్తున్నాడు? పరిశీలన చేస్తున్నాడు. పరిశీలన చేయటం వలన మనకు మేలు జరుగుతుంది, బాగుపడుతున్నాం. అంటే ఒక అవకాశం, మనం పరీక్షింపబడడం అవకాశం. పరీక్షింపబడడానికి మనము భయపడి, అయ్యో అట్లయితేదేమో ఇట్లయితేదేమో అనుకుని భయపడి విడిచిపెట్టకుండా అలాగే మనము దాచుకుంటే గనక దేవుడు మాత్రం విడిచిపెట్టాడు. ఇది ఖచ్చితం. దేవుడు మాత్రం విడిచిపెట్టడు అన్న మాట ఎంత భయంకరమో చూడండి. ఇంకా ఆయన ఎదుట నిలుచుంటామనే నమ్మకం ఉంటుందా మనకు? ఉండదు. కనుక దేవుని బిడ్డలారా, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఏం చేస్తాడంటే, ఆకాశము నుండి ఏం చేస్తున్నాడంట? ప్రతి మనిషిని పరిశీలన చేస్తున్నాడంట. దేవునికి మహిమ కలుగునుగా. ప్రతి మనిషిని పరిశీలన చేస్తున్నాడంట. ఇది ఖచ్చితంగా మనం ఒప్పుకుంటే, దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడని మనం గ్రహించుకొని విడిచిపెట్టినటువంటి వారు దేవుని దృష్టిలో ఎట్టువారో తెలుసా? వివేకము కలిగిన వారు. ఆమేన్, హల్లెలూయా. వివేకం అంటే అన్నిటిలో జ్ఞానవంతులుగాను, ఏదో అద్భుతమైన వారుగాను, లేకపోతే అందంగాను, లేకపోతే ఇంకేదేదోలా ఉండడం కాదు. ఈరోజు వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవలసింది, మనము చేసిన ప్రతి పొరపాటు, మనం చేసిన ప్రతి పాపం దేవుని మాటను ఒప్పుకొని విడిచిపెడితే వారు వివేకం కలిగిన వారు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళే వివేకం కలిగిన వారు. దాచుకోకూడదు. రోగాన్ని దాచుకున్నాం అనుకోండి, క్యాన్సర్ పుండే ఉంది, అది పుట్టినప్పుడు తెలీదు. ఫస్ట్ స్టేజ్ దాటిపోతేనే కానీ దాని కన్ఫర్మేషన్ కాదు. ఫస్ట్ స్టేజ్ దాటే వరకు దాని స్థితి ఏంటో తెలియదు ఎవరికి. వెళ్ళాం కదా డాక్టర్ దగ్గరికి, డాక్టర్ కూడా తెలియదు. అది వ్యాధి ముదురుతూ ఉంది అని అనుకున్నప్పుడు ఏంటిదో అనేది తెలియక మనం డాక్టర్ దగ్గరికి వెళితే మొట్టమొదటి కొన్ని మందులు రాసి, తగ్గకపోతే పరీక్ష చేస్తాడు, తర్వాత టెస్ట్కి పంపిస్తాడు.
కనుక దేని బిడలారా, ఇప్పుడు ఏం కాదులే, చిన్నదే కదా అని అనుకున్నాం అనుకోండి, అది లోపడే ఏమవుతుంది? తినేస్తుంది. మీకు కుమారి సిస్టర్ తెలుసు కదా, మొన్న పెళ్లి జరిగింది వాళ్ళ తమ్ముడు, వాళ్ళ నాన్నగారు ఎంత పొట్ట ఉండేది. వాళ్ళు ఏమనుకున్నారో ఏమో, మామూలుగా ఎలా వచ్చింది ఏమో అనుకున్నారేమో, కానీ దాదాపుగా ఎన్ని కిలోలు? 5 కిలోలు. 5 కిలోలు అన్నారు. 6 కిలోలట గడ్డ. 6 కిలోల గడ్డ. దేని బిడలారా, డాక్టర్ దగ్గరికి వెళ్తే వారు స్కాన్ తీస్తే అది బయటపడింది. కొన్ని రోజులు లేట్ చేస్తే అది పగిలిపోయేదట. అయినా గ్యారంటీ ఇవ్వలేదంట, వాళ్ళు గ్యారంటీ ఇవ్వలేదట. దేవుని బిడ్డలు ఎన్నో 7-8 గంటలు, 7 గంటలట ఆపరేషన్ చేశారట ఏకదాటిగా. దేవుని బిడ్డలారా చూశారు, పరీక్షించుకోకపోతే అదేమవుతుంది? మనిషిని తినేస్తుంది. ఇక మనిషి జీవితం క్లోజ్ అయిపోతుంది. కనుక పరీక్షింపబడ్డాడు కాబట్టి ట్రీట్మెంట్ తీసుకున్నాడు కనుక అతడు బ్రతికాడు. మనము కూడా ఆత్మీయ జీవితంలో కూడా మనము బ్రతికి ఉండాలి అని అంటే ఆయన కనుదృష్టిలో నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. కాబట్టి ఈ సత్యం ఎరిగినటువంటి మనము చేసిన ప్రతి పొరపాట్లు పాపమే, శాపమే, కానీ ఏదైనా సరే వాక్యము మనల్ని ఏం చేస్తుంది? పరీక్షిస్తుంది. వాక్యం మాట్లాడుతుందంటే మనల్ని పరిశీలన చేస్తుంది అన్నమాట, పరీక్షింపబడుతున్నామన్నమాట. దేని బిడ్డలారా, వాక్యము ఓదార్చడమే కాదు, వాక్యము ప్రేమించడమే కాదు, వాక్యం ఆదరణ కలిగించడమే కాదు, వాక్యము మనల్ని బలపరచడమే కాదు, పరీక్షిస్తుంది కూడాను, పరిశీలిస్తుంది కూడా. కాబట్టి మనము బలపడాలి అంటే పరీక్షింపబడాలి. డైరెక్ట్గా బలపడిపోవడం కాదు, పరీక్షింపబడడం కావాలి. పరీక్షింపబడితే దేవుని బిడ్డలారా మనము విడిపించబడతాము, స్వస్థపరచబడతాము. అప్పుడు దేవునితో జీవిస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుడు ఎవరు వెతుకుతున్నాడు? వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని ఆకాశము నుండి చూస్తున్నాడట. చూసారా? ఆకాశము నుండి ఆయన కనుదృష్టి డైరెక్ట్గా నా మీద ఉంది, అలాగే మీ మీద కూడా ఉంది. ఇది మనం గ్రహించుకుని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. విడిచిపెడితే అప్పుడు మనము బలవంతులం అవుతాం. అంతవరకు బలవంతులము కాలేం. బలహీనులను బలపరచుటకు ఏం చేస్తుంది దేవుని యొక్క కనుదృష్టి? లోకమంతా సంచారం చేస్తుంది. అది సంచారం చేసేదందుకు మనల్ని కాపాడుకోవడానికి, లోకాన్ని కాపాడడానికి కాదు, లోకంలో ఉన్నదాన్ని కాపాడడానికి కాదు, లోకములో ఉన్న తన బిడ్డలైనటువంటి మనల్ని అందరిని కూడా కాపాడడానికి ఆయన కనుదృష్టి సంచారం చేస్తున్నటువంటి ఆ కనుదృష్టిలో నేను బలహీనుడను అని నన్ను నేను గుర్తుపట్టుకొని నన్ను నేను పరీక్ష చేసుకుని ఇది తప్పు, ఇది పాపం అని నన్ను నేను గుర్తుపట్టుకుని విడిచిపెడితే నేను బలపడతాను. అంతే తప్ప ప్రభు ఇది తీసే అది తీసే అంటే ఆయన తీయడు, మనమే తీసివేసుకుంటే ఆయన బలపరుస్తాడు. మనము తీసివేసుకుంటే ఆయన బలపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. తర్వాత కీర్తన 90:8 వచనం చదువుకుందాం. చాలు. దేని బిడ్డలారా, ఆ పరిశీలనలో ఏం కనబడుతున్నాయి? మా దోషములను నీవు
నీ ఎదుట. చూసారా, మనము ఏ క్షణములో, ఏ రోజున, ఏ సమయమున, ఎప్పుడు ఏది చేశామో, చేసిన ప్రతి దోషం ఎవరి దగ్గర ఉంది? ఆయన ఎదుటుంది. నేను చేయలేదు ప్రభా, అలా నేను మాట్లాడలేదు ప్రభా, అలాగ అనలేదు ప్రభా అని మనము తప్పించుకోవడానికి వీలు లేనే లేదు. అసలు అసాధ్యం. దేవుని ఎదుట ప్రతి పొరపాటు ఉంది, ప్రతి పాపం నిలిచి ఉంది. ఆయనను కాదనడానికి లేదు. ఆయన సృష్టికర్త, ఆయన సృష్టికర్త. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు. నీ ముఖ కాంతిలో. చూసారా, ఆయన ముఖ కాంతిలో ఏం కనబడుతున్నాయంట? రహస్య పాపాలు. అంటే పాపము చీకటి, పాపము చీకటి. ఆయన ముఖ కాంతి మన మీద ప్రకాశిస్తుంది. ఎలాగనంటే, వాక్యము వెల్లడు అగుట తోడని వెలుగు కలుగునని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ వాక్యపు వెలుగు దేవుని ముఖకాంతిలో నుండి ప్రసరిస్తుంది. ఈ వాక్యపు వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని ముఖకాంతిలో నుండి ప్రసరిస్తూ ఎవరి మీదకి వస్తుంది? మన మీదకి వస్తుంది. ఎందుకు రావాలి అని అంటే, అది పాపము చేసిన వారి మీదకి వస్తుంది, పాపము చేయని వారి మీద కూడా వస్తుంది. అర్థమవుతుందా? ఒక సంఘము అనేటప్పటికీ అన్ని రకాల మనుషులు ఉంటారు. సరిదిద్దుకున్న వారు ఉంటారు, సరిదిద్దుకోలేని వారు ఉంటారు, సరిదిద్దుకుంటున్న వారు కూడా ఉంటారు. అందరి మీదకి కూడా వాక్యమనే ఆయన వెలుగు ప్రకాశిస్తుంది. ఆయన ముఖకాంతిలో నుండి వస్తుంది. వస్తున్నప్పుడు ఎవరు ఎలాగ గుర్తుపట్టుకుంటారో, ఎవరు ఎలాగ గుర్తుపట్టుకుంటారు? తమ్మును తామును వారే గుర్తుపట్టుకుని వారు వెలిగింపబడడానికి ఇష్టపడాలి. వెలిగింపబడడం అనగా ఎందుకు వెలిగింపబడాలి అనంటే, ఎందుకు గుర్తుపట్టుకోవాలి అనంటే, వెలుగు ఏం చేస్తుంది? తేట చేస్తుంది, తేట తెల్లపరుస్తుంది. వెలుగు ఏం చేస్తుంది? ఎందుకంటే చీకటిలో ఉన్నంతకాలము అది కనబడదు. చీకటి కప్పేసింది కాబట్టి, కనబడకుండా కప్పేసింది కాబట్టి, చీకటి అనేది కనబడకుండా కప్పేసింది కాబట్టి, కప్పివేయబడిన చీకటిలో ఉన్నటువంటి అది ఏ పాపమైనా అది విడిచిపెట్టబడాలి అని అంటే దానికి ఏం కావాలి? ప్రత్యామ్నాయం ఏం కావాలి? దేవుని యొక్క వెలుగు కావాలి. దేవుని యొక్క వెలుగు ఆయన ముఖకాంతిలో నుండి రావాలి. అది నేను వాక్యం చెప్పడం వలన నాలో నుండి రాదు, అది నాలో నుండి రాదు, దేవునిలో నుండి వస్తుంది. అది దేవునిలో నుండి ఆ ముఖకాంతి అనేది ప్రసరిస్తుంది. కనుక ఎవరైతే ఆ ముఖకాంతి ప్రసరణ, ప్రభువా నా హృదయంలోనికి రా, నా మీదకి రా అని ఎవరైతే ఆ వెలుగును ఆహ్వానించుకుంటారో, ఆహ్వానించుకున్నటువంటి వారి చీకటి అంతా కూడా తొలగిపోవడానికి కారణం ఏంటిదనంటే ఒప్పుకోవడం అన్నమాట. చీకటి తొలగిపోవడం కారణం ఏంటి? ఒప్పుకోవడం. ఎవరైతే తమను తాము ఒప్పుకుంటారో ఆ వెలుగు చీకటిని బహిర్గతం చేసి ఆ బలహీనతలను నిన్ను విడిచిపెట్టేటట్టు చేస్తుంది, నిన్ను వెలిగించేటట్టుగా చేస్తుంది, మనల్ని వెలిగించేటట్టుగా చేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ చదువుకుంటున్నటువంటి మా ప్రకారం నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. అవి దేవునికి మాత్రమే కనబడతాయి, దేవునికి మాత్రమే రహస్య పాపములు.
అంటే ఏ మనుష్యుడు గుర్తుపట్టనంత రహస్యమైనవి ఎవరికి కనబడుతున్నాయి అంట? దేవుని దృష్టి ఎదుట ఉన్నాయంట. అవి ఆయన ఎదుట ఉన్నాయి. దానిని ఎవరు కాదనగలరు? కాదనడానికి ఎవరికి హక్కు ఉంది? దేవుని బిడ్డల ఆలోచన చేయండి. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ లేఖనాన్ని బట్టి బలహీనులమైన మనము బలపరచబడాలి అని అంటే మనం ఏం చేయబడాలి? పరిశీలించబడాలి. పరిశీలించబడడం వివేకం. పరిశీలించబడుతున్నప్పుడు ఏం తొలగిపోతుంది? చీకటి తొలగిపోతుంది. చీకటి ఎలా తొలగిపోతుంది అని అంటే దేవుని ముఖకాంతిలో నుండి ఆ ప్రసరణ మన మీదకి రావడం వలన ఆ చీకటి తొలగిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఏమవుతాం మనం? తొలగిపోయినప్పుడు ఒక రోగం తొలగిపోతే శరీరం ఏమవుతుంది? ఆరోగ్యం వస్తుందో రాదు? అవునా కాదు? అలాగే మన ఆత్మీయ జీవితంలో కొన్ని బలహీనతలు తొలగిపోయినప్పుడు మన ఆత్మకేం కలుగుతుంది? బలము కలుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డ మనమందరము కూడా దేవుని దృష్టిలో ఎలాగుండాలని కోరుకుంటున్నాడు? అంతే తప్ప బలహీనులుగా ఉండాలని ఆయన ఎన్నడూ చూడలేదు. బలహీనుడిగా ఉండాలని ఆయన ఎన్నడూ చూడలేదు. బలహీనులకు ఆయన వచ్చింది ఎందుకు? బలహీనులను నేను ఆరోగ్యవంతుడి కొరకు రాలేదు. ఎవరి కోసం వచ్చానన్నాడు? బలహీనుల కొరకు, రోగుల కొరకు నేను వచ్చానన్నాడు. ఆరోగ్యవంతులకి డాక్టర్ అవసరం లేదు. బలహీనులకి, రోగం ఉన్నవాడికి డాక్టర్ అవసరం. కనుక దేవుడు వచ్చింది ఎవరి కొరకు వచ్చాడు? మరి ఆరోగ్యవంతులు అనగా ఆత్మలో బలవంతులు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. అందరూ బలహీనులు. అందరూ పాపం చేశాం. అందరూ చీకటికి బందీలమైపోయాం. అందరూ శత్రు చేతికి అప్పగించబడిపోయాం. కాబట్టి మనమందరము కూడా ఒప్పుకోవలసిందే. కాబట్టి దేవుని బిడ్డలారా, మనలో చీకటి పోవాలనంటే దేవుని యొక్క వెలుగు ప్రసరణ వాక్యము ద్వారా మనల్ని తాకాలి. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యపు తాకిడి మనకు కలగాలి. ఆ తాకిడి లేకపోతే నువ్వెంత విన్నా వ్యర్థమే. ఎన్ని గంటల సేపు ఇక్కడికి వచ్చి గడిపినా వ్యర్థమే. ఖచ్చితంగా తాకిడి మనకి కావాలి. మన హృదయంలో, మన మైండ్లో దేవుని యొక్క మాటలు రిజిస్టర్ అయిపోవాలి. అర్థమవుతుందా? రిజిస్టర్ అయిపోతే అది ఎక్కడికి పోదిక. నువ్వు తీసివేసుకుంటే తప్ప అది ఎప్పటికీ నీలో నుండి ఆ మాటలు పోవు. ఆ ఆత్మ వెళ్ళిపోదు. కనుక దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఇంకొక మాట మనం చూద్దాం. 139 కీర్తన 1 నుండి చాలమ్మా. దేవుని బిడ్డలారా, ఇది తర్వాత మీరు చదువుకోండి. 1 నుండి 12 వచనాల వరకు మీరు చదువుకోండి. అక్కడ దేవుడు ఏం మాట్లాడాడు అనేది మీకు అర్థమవుతుంది. అదంతా చదివితే లేట్ అవుతుంది కాబట్టి నేను చెప్పేస్తున్నాను. 12 వచనంలో చూడండి. చీకటి అయినను చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును దేవునికి మహిమ కలుగును గాక. చూశారు?
ఇక మనకు రాత్రి పగలని తేడా ఉండదు. పాపం ఉన్నవాడికే చీకటి వెలుగు అనేది. అర్థమవుతుందా? చీకటి వెలుగు అనేది, లేకపోతే రాత్రి పగలనేది పాపం ఉన్నవాడికి. పాపము లేని వానికి, వాడికి చీకటితో సంబంధము లేదు. చీకటితో సంబంధం లేదు. వెలుగే వారి మీద ఉంటుందట. ఏమంటున్నాడు? చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. అంటే నీకు ఇక చీకటి అన్నది సంగతి తెలియదు అన్నమాట. చీకటి అనేది నీకు ఇంకా లేదు. ఎంత గొప్ప విషయం అండి చీకటి లేని జీవితం. కనుక దేవుని బిడ్డలారా, మనము చీకటి లేని జీవితాలు మనం జీవించాలి అనేది ప్రభు కోరుకుంటున్నాడు మనల్ని. ఇది మీకు తర్వాత చదువుకోండి. చూడండి, ఇర్మియా 23:24 వచ్చిన మనం చదువు. చాలు. దేని బిడ్డలారా, ఇవచ్చును కూడా గ్రహించండి. ఆయన సెలవిచ్చిన మాట ఏంటిదనంటే, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా ఉన్నాడా? దావీదు కూడా అంటాడు, నేను ఎక్కడ దాక్కున్నా అక్కడ నువ్వు ఉన్నావు, అక్కడ నువ్వు ఉన్నావు అంటాడు. ఆయన గుర్తుపెట్టేశాడు, దావీదు గారు గుర్తుపెట్టేశాడు. దేని బిడ్డలారా, ఆ దావీదు గారిలో ఉన్న గొప్పతనం ఏంటిదని అంటే, తప్పు చేసిన ఒప్పుకోవడం ఆయనకు అలవాటు. అందుకనే దేవునికి ఇష్టడుగా అయిపోయాడు. దేవుడు ఆయనను ఇష్టడు అని పిలవడానికి కారణం ఏంటిదని అంటే, తన పాపను దాచుకోలేదు, విడిచిపెట్టాడు. కనుక దేవునికి అంత ఇష్టడైపోయాడు. మనమందరము కూడా అంత ఇష్టలుగా కావాలి అని అంటే, ఇక మనము కప్పుకోవడం కాకుండా ఒప్పుకోవడం జరగాలి. మరుగుపరచబడడం కాకుండా బయలుపరచబడుకోవడం అనేది కావాలి. మన జీవితాలు ఎలాగుండాలి అని చివరికి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చీకటి పగలు అనేది ఇక ఏమాత్రము కూడా తేడా అనేది ఉండకూడదు. చీకటిలో ఉన్న వ్యక్తి, వెలుగులో ఉన్న వ్యక్తి ఇద్దరూ క్రైస్తవులే. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చీకటిలో ఉన్నా కానీ అతను దేవునితో గడుపుతూ ఉన్నప్పుడు, దేవుడే అతనితో ఉన్నప్పుడు, దేవుడే అతని ముందు నిలుచున్నప్పుడు, దేవుని బిడ్డల మనుష్యుడికి అది చీకటిగా కనబడచ్చు వాతావరణమును బట్టి. కానీ దేవుడే అతని ఎదుట నిలిచి ఉన్నప్పుడు అతనికి చీకటి అనిపిస్తుందా? అనిపించదు. అదే వ్యక్తి పగటి కాలములో ఉన్నప్పుడు పగటి కాలములో ఉన్నా కానీ దేవుని వెలుగులోనే ఉంటాడు. ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి, పాపము కలిగినటువంటి వ్యక్తి వాడు వెలుగులో ఉన్న చీకటిలో ఉన్నట్టు. వెలుగులో ఉన్న వాడు చీకటిలో ఉన్నట్టు. ఎందుకంటే వాని ఎదుట దేవుడు లేడు, వానిలో దేవుడు లేడు. కనుక వెలుగులో ఉన్నానని అనుకుంటాడు, కానీ అతడు చీకటిలోనే ఉన్నాడు. అంటే దేవుని కలిగి లేడన్నమాట. కాబట్టి మనము గ్రహించాలి, మనము చీకటిలో ఉన్నా నువ్వు నిజమైన వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ నిన్ను నువ్వు పరీక్ష చేసుకున్న ప్రతిసారి ప్రతి ఒక్క పాపం, అన్ని పాపములన్నీ కూడా మనలో ఉన్న తొలగించేసుకుని దేవునిని మనం ధరించుకొని, దేవునికి వెలుగును ధరించుకొని ఉన్నప్పుడు ఇక నీకు చీకటి వెలుగు అనే తేడా సంబంధమే లేదు.
దేవునితో ఉన్నవానికి ఎటువంటి భయము ఉండదు, ఎటువంటి ఆందోళన ఉండదు. దేవుని బిడ్డలారా, దేవునితో ఉన్నవాడు. దేవునితో లేని వానికి చుట్టూ మనుషులున్న భయమే, చుట్టూరు లైట్లున్న భయమే. పగలు ఒంటరిగా ఉన్న భయమే. కాబట్టి మన మైండ్ సెట్ చేంజ్ చేసుకుందాం. దేవుడు ఉన్నాడని మనము గ్రహించుకుందాం. మనతో ఉన్నాడని. అది చీకటిలో ఉన్నా, వెలుగులో ఉన్నా, ఎక్కడున్నా కానీ, ఒంటరిగా ఉన్నా, 10 మందిలో ఉన్నా మనము ఏకరీతిగానే ఉండాలి. ఎందుకంటే 10 మంది ఉంటేనే దేవుడు ఉన్నట్టు కాదు. అక్కడ ఒంటరిగా ఉన్నా దేవుడు మనతో ఉన్నాడు. ఒంటరిగా ఉన్నా కానీ దేవుడు మనతో ఉన్నాడని మనము ఆత్మలు బలంగా ఉండాలి. ఎవరు ఉంటే ఏంటి, ఎవరు లేకపోతే ఏంటి అన్నట్టుగా బోల్డ్గా ఉండాలి. మనం దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు మా కుటుంబంతో ఉన్నాడు అనే ధైర్యం మనం సంపాదించుకోవాలి. అట్టి విధముగా బోల్డ్గా ముందుకెళ్ళగలిగినటువంటి వారు దేవుని బిడలారా, వారు పగలు రాత్రి అని వారికి తేడా ఉండదు. నిత్యము దేవుడు వారితో ఉన్నాడని అర్థం. నిత్యము దేవుడు వారితో ఉన్నాడని అర్థం. కాబట్టి దేవుని బిడలారా, బలహీనులను బలపరచుటకు దేవుని యొక్క కనుదృష్టి ఏమవుతుంది? లోకమంతా సంచారము చేయడానికి గల కారణం ఏంటిదనంటే, మనము ఆయన దృష్టి ఎదుట ఇక పాపము అనేది మనలో ఉండకూడదని. ఆల్రెడీ మనం చేసినవన్నీ ఆయన దృష్టిలో ఉన్నాయి, ఆయన ఎదుట ఉన్నాయి. కనుక దేవుడు మనకు అవకాశం ఇచ్చాడని గుర్తుపట్టుకొని ఆయన ఎదుట నిలిచిన ప్రతి పాపం తొలగిపోవాలి. ఆయన ఎదుట నిలిచి ఉన్నదంటే మనలో ఉన్నదని అర్థం. అర్థమవుతుందా? ఆయన ఎదుట నిలిచి ఉన్నది అని అంటే మనలో ఉన్నదని అర్థం. కాబట్టి దేవుని బిడ్డలారా, అది గుర్తుపట్టుకొని మనలో అటువంటిది ఏది కూడా లేకుండా ఉండాలి అని అనుకుంటే దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఆయన కనుదృష్టిలో ఏమై ఉన్నామో మనమే పరీక్ష చేసుకొని విడిచిపెట్టి చీకటిని దూరం చేసుకొని వివేకముతో మనం ప్రవర్తించి ఆయన యొక్క కనుదృష్టిలో మనం ఉండాలని, ఆయన ఎదుట మనమందరం నిలబడాలని, ఆయన రాజ్య పరిపాలనలో మనమందరూ కూడా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. కనుక మనము బేసిక్ వాక్యంలోనికి మనం వెళదాం. ఈరోజు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో 13వ వచనములో దేవుడు సెలవిచ్చినటువంటి మాట ప్రకారంగా ఒక్కసారి ఆ మాటను మనము చదువుకుందాం. మరియు చూసారా, ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. ఇంకా మనము భ్రమతో జీవిస్తే మనల్ని మనం మోసగించుకున్న వారం అవుతాం. నాలో పాపము లేదని ఎవడైనా అంటే తన్ను తాను మోసం చేసుకున్నాడు. యోహాను పత్రికలో ఉంటుంది. నాలో పాపము లేదు అని ఎవడైనా అంటే కనుక తన్ను తాను, అంతేకాదు దేవుని ప్రేమించువాడు కాదు. దేవుని బిడల కాబట్టి దేవుని యొక్క కనుదృష్టి ఏమవుతుందంట? ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏమీయూ లేదు, మనమెవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో. చూసారా, ఇక దాని గురించి మేము చెప్దాం అనుకున్నాను. లెక్క అప్పచెప్పే దాని గురించి ఆ పార్ట్ అయిపోయింది, టైం అయిపోయింది కాబట్టి ఆపేస్తా. లెక్క అప్పచెప్పాలి, ఇది మాత్రం మర్చిపోవద్దు. నువ్వు విడిచిపెట్టవా నీ ఇష్టం. లెక్క మాత్రం అప్పచెప్పాల్సిందే. లెక్క మాత్రం అప్పచెప్పక తప్పదు. మనం ఎన్ని సంవత్సరాలు జీవించామో, ఇంకా జీవించాలనుకుంటామో, ఎన్ని సంవత్సరాలు జీవిస్తే అన్ని సంవత్సరాలు లెక్క అప్పచెప్పాల్సిందే.
ఎంత జీతం తీసుకుంటే అంత జీతానికి లెక్క అప్పచెప్పాల్సిందే. తప్పించుకోవడానికి వీల్లేదు. ప్రతి పైసాకి లెక్క అప్పచెప్పాలి. ప్రతి సమయానికి లెక్క అప్పచెప్పాలి. అర్థమవుతుందా? సమయానికి కూడా లెక్క ఉంటుంది. మనం సంపాదించుకునే పైసలకు మాత్రమే కాదు లెక్క, సమయానికి కూడా లెక్క ఉంటుంది. ఎంత సమయాన్ని గడుపుతున్నామో దేవుని దృష్టిలో, ఎన్ని కూడుకలకు అటెండ్ అవుతున్నామో, ఇవన్నీ లెక్క ఉంటాయి. లెక్క అప్పచెప్పాలి. ఆ లెక్క గురించి ఇప్పుడు నేను ఇంకా చెప్పను, ముగించేస్తాను. కాబట్టి ఈరోజు దేవుడు సెలవిచ్చిన ఈ మాటలను బట్టి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఎవ్వరం గొప్పవారం కాదు, ఎవ్వరము కూడా ఒకప్పుడు నీతిమంతులం కాదు. కానీ నీతిమంతుడైన యేసయ్య రక్తము మనందరి కొరకు కాచటం వలన పాపము లేనివారుగా, శాపము లేనివారుగా, అనీతిమంతులుగా, దేవుని బిడ్డలారా, అనీతిమంతులుగా ఉండకూడదని, నీతిమంతులుగా ఉండాలని దేవుడు మనలో ఉన్న పాపమును తీసివేయడానికి డైరెక్ట్ తన రక్తంతో కలుసుకోవడానికి వచ్చాడు. మనం చదువుకున్న వాక్యం ఏంటి? 2వ దినవృత్తాంత గ్రంథం 16:9లోను ఆయన కనుదృష్టి లోకమంతా సంచరిస్తుందని, దృష్టి ఉందని మనం చదువుకు. కానీ యేసు ప్రభువారు ఏం చేశాడు? ఆయన కనుదృష్టితో కలుసుకోవడానికి కాదు, ఆయన రక్తంతో కలుసుకోవడానికి. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా? ఆయన రక్తముతో కలుసుకోవడానికి వచ్చాడు. అంటే ఆయన ఏం చేశాడంటే, ఇక పర్సన్ టు పర్సన్, మనిషి నుండి మనిషికి ఆ రక్తమును తీసుకొచ్చి దగ్గరికి. ఎంతకంటే ఈజీ వర్క్ ఇంకేముంటుందండి? దేవుని కనుదృష్టి అలా సంచరించిందని మనం చదివాం పాత నిబంధన గ్రంథంలో. కొత్త నిబంధన గ్రంథం వచ్చేటప్పటికి యేసే రక్తం ఏమైంది? మన దగ్గరకు వచ్చేసిందా లేదా? మన దగ్గరకు వచ్చేసింది యేసే రక్తం. కాబట్టి దేవుని బిడ్డల దగ్గరకు వచ్చినా కానీ ఆ రక్తమును తృణీకరిస్తున్నారు, ఆ రక్తమును స్వీకరించట్లేదు, ఆ రక్తంలో కడగబడ్డం లేదు. చూడండి, ఇక ఆ లెక్క కూడా దేవునికి అప్పచెప్పాలి. ఎన్నోసార్లు ఎంతోమంది దగ్గరికి ఆ రక్తము వచ్చిపోతూ ఉంది. కొంతమంది అంగీకరిస్తున్నారు, కొంతమంది తృణీకరిస్తున్నారు, కొంతమంది ఒప్పుకుంటున్నారు, కొంతమంది ఒప్పుకోకుండా అలాగే ఉంటున్నారు. కనుక దేని లెక్క, ఎవరి లెక్క వారే దేవునికి అప్పగించాలి. ఇది మాత్రం మనం తప్పించుకోలేం. కనుక దేని బిడ్డలా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, పరమ తండ్రి, అయ్యా నీకు వందనాలయ్యా. దేవ, ఈ రాత్రికాల సమయము ప్రభా మీరు మాకు అనుమతించి జీసస్ ప్రైజ్ అండ్ వర్షిప్ మినిస్ట్రీ ద్వారా మీరు మాకు కలిగింపచేసిన ఈ ఉపవాస కూడిక సందర్భంగా ప్రభువా, నీ వాక్యము చేత మమ్మల్ని దర్శించారు. నీ కనుదృష్టి చేత మా మీద నాయన మీరు సంచరించారు తండ్రి. మేము ఎలా తప్పించుకోగలము? ఎక్కడికి పారిపోగలం ప్రభువా? మేము చేసిన ప్రతి పాపాలు, రహస్య పాపాలన్నీ కూడా నీ దృష్టి ఎదుట ఉన్నాయని నీ వాక్యం సెలవిస్తున్నప్పుడు మేమేం చేయగలుగుతాం? నీకు లోబడిపోవడం తప్ప, మమ్మును మీకు సమర్పించుకోవడం తప్ప, ప్రతి చీకటిని విడిచిపెట్టడం తప్ప ప్రభువా ఇంకేమి చేయలేమయ్యా. నీ రక్త ప్రోక్షణ ఇంకా ఈ భూమి మీద సంచరిస్తూనే ఉంది తండ్రి. నాయన యేసయ్యా తండ్రి, ఈ సమయంలో ఈ మాటలు విన్నటువంటి మేమందరము కూడా ప్రభువా వివేకముతో ప్రభువా నా తండ్రి ఆలోచన చేసి మాలో ఉన్న ప్రతి పాపమును తండ్రి ఎవరో నేరస్థాపన చేసేవారుగా ప్రభు కాకుండా తండ్రి నాయన యేసయ్య
ఆ పాపముతో మేము మా జీవితాలు ముగించుకుని ఆ పాపముతో నీ రాజ్యానికి వెళ్ళిపోతాం అనుకుంటే అది భ్రమ, అది మోసం. మమ్మల్ని మేము మోసగించుకోవడమే అయిపోతుంది. కాబట్టి మాకిచ్చిన గొప్ప అవకాశమును బట్టి ప్రభువా, నా తండ్రి, మేము పరీక్షించుకుంటున్నాం తండ్రి. మాలో ఉన్న ప్రతి బలహీనత, మాలో ఉన్న ప్రతి రోగం, ప్రతి బంధకాలు, ప్రతి పోరాటములు యేసుక్రీస్తు నామములో ఇప్పుడే తొలగిపోవునుగాక. నీ దృష్టి ఎదుట ఏ పాపములు నిలిచి ఉన్నాయో అవన్నీ కూడా ప్రభా ఇప్పుడే తొలగించండి అయ్యా. మేము ఒప్పుకుంటున్నాం ప్రభా, నీ ఎదుట నిలిచిన ప్రతి పాపను మీరు తొలగించండి తండ్రి. నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి, వందనాలు. నేను పాపము లేని వారుగా నీ దృష్టి ఎదుట ఉండాలని ప్రభా నీ రక్తము మా కొరకు నాయన చిందించావు తండ్రి. నీ రక్తములో మమ్మల్ని కడిగావు ప్రభా. ఆ సాక్ష్యమును మేము కలిగి మా జీవితకాలం అంతా కూడా, మా దినములు ముగిసిపోయే వరకు కూడా ప్రభా అట్టి సాక్ష్యము కలిగిన వారమే మేము. నా తండ్రి, రాత్రి అని పగలు అని తారతమ్యము తెలియకుండా ఒకే రీతిగా నా తండ్రి మా జీవితంలో ఉండులాగున, మా ఆత్మీయ జీవితంలో నడిపింపబడులాగున మమ్మలను మీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే, సిలువ కార్యమే, మన ప్రభు యేసుక్రీస్తు కార్యములకు సంపూర్ణ విజయం కలుగును కాక. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు నెలప్పుడు సదాకాలం ఆయన రాకడ పర్యంతము వరకు ఆయన సన్నిధిలో ఆయన మాటలు విన్నటువంటి మనము అనేక మంది విశ్వాసం వివేకముతో పాపమును తీసివేసుకున్న ప్రతి ఒక్కరు యుగయుగాలు ఆ దేవుని ఎదుట నిలవబడుటకు దేవుడు తన వాక్యము చేత తన ముఖకాంతిలో ప్రకాశిస్తున్నటువంటి ఆ యొక్క తేజస్సులో మనమందరం కూడా నిలిచి యుందుముగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.